హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోడక్ట్ తెలుగు ఛానల్. సో ఈ లాస్ట్ 3 days నేను యాక్చువల్గా కావాలనే వీడియోస్ చేయలేదు ఫ్రెండ్స్. సో మార్కెట్ చాలా హై వాలటాలిటీ ఉంది. రెండోది ఏంటంటే అన్నెసరీ ట్రెండ్స్ సెట్ చేయడం ఒకటి. రెండోది మార్కెట్ టార్గెట్స్ ఏది కాదనుకున్నా సరే నేను ఎంతో కొంత ఒక కైండ్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నాకు ఇష్టం లేదు. అండ్ అల్టిమేట్గా మన వాటెవర్ పేటిఎం 100 రూపీస్ది హిట్ అయిన తర్వాత కూడా నాకు అనిపించింది కొంచెం సైలెంట్గా ఒక 3 days 4 days వెయిట్ చేయడం బెటర్ అని. బట్ ఇవాళ కూడా నేను మార్కెట్ చూసిన తర్వాత నేను ఈ వీక్ మొత్తం చేయకూడదు అనుకున్నాను యాక్చువల్గా అయితే. బట్ ఒకటి అనిపించింది ఫ్రెండ్స్ నాకు, ఇప్పుడు మార్కెట్ గురించి యాక్చువల్గా ఒక సిరీస్ అయితే చెయ్యాలి ఫ్రెండ్స్, గ్యారంటీ. ఇన్ని రోజుల నుంచి చెప్పాను కానీ చేయలేకపోయాను. బట్ ఒక సిరీస్ అయితే, కంటిన్యూస్ సిరీస్ అయితే, ముఖ్యంగా బిగినర్స్ అంటే నా దృష్టిలో బిగినర్స్ అంటే 1 to 5 years. ఓకే, సో 1 to 5 years వాళ్ళందరికీ కూడా 5 years అబోవ్ వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది మోస్ట్లీ. అండ్ వాళ్ళకి తెలుసు, సైకిల్స్ కూడా ఎక్కువ చూశారు కాబట్టి. ఈ 5 yearsలో నేను కూడా ఇన్వాల్వ్డే, ఎందుకంటే నాది 4.5 years అలాగే ఉంటుంది రఫ్లీ. సో నా ఉద్దేశంలో చాలామంది ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ ఇద్దరు కూడా నేర్చుకోవాల్సింది వ్యాస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ 5 years అబోవ్ వాళ్ళు కొంచెం చూశారు కాబట్టి వాళ్ళు డిఫరెంట్ కేటగిరీలోకి నేను పెడతాను. 5 to 10 years వాళ్ళు, 10 years అబోవ్ వాళ్ళు వేరే కేటగిరీలోకి వస్తారు. బట్ ఈ 1 to 5 years వాళ్ళు చాలా 99% ఫెయిల్ అయిపోయారు యాక్చువల్గా అయితే. ఓకే, సో ఆ 1% ఒకటి నా దృష్టిలో చాలా హై అండ్ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుని ఉండాలి, లేదా వాళ్ళ ప్రొజెక్షన్ బ్యాంగ్ ఆన్ అయి ఉండాలి. అంటే వాళ్ళ హెడ్జింగ్ కానీ ఆర్బిట్రేజ్ కానీ చేసి ఉండాలి. ఓకే, వాళ్ళే 1%లో ఉంటారు. అండ్ ఈ మార్కెట్ అనేది యాక్చువల్గా ఎలా చెప్పొచ్చు అంటే ఫోమో మీద నడిచి అలాగే ప్యానిక్లోకి తీసుకువెళ్తున్నారు. సో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని ఒక కాన్సెప్ట్, ప్యానిక్ అనేది ఇంకొకటి, ప్యానిక్ సెల్లింగ్ అనేది. ఓకే, సో వీటికి రిజల్ట్స్కి దేనికి సంబంధం లేదు. నేను అది కంటిన్యూస్గా సిరీస్లో చేస్తాను ఫ్రెండ్స్. అండ్ దానికి గ్యాప్ ఉండదు, నేను ఈ టైంలోనే చేస్తాను అనేది ఏం లేదు, ఎందుకంటే అవన్నీ సెపరేట్ టాపిక్స్ కాబట్టి నేను చేస్తాను. ఓకే, అండ్ కమింగ్ టు మార్కెట్, ఇప్పుడు నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్స్ లేవు, రెసిస్టెన్స్లు లేవు యాక్చువల్గా. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను లాస్ట్ 3 days చూశాను కదా, థర్స్డే, ఫ్రైడే, మండే, సో ఇంక్లూడింగ్ టుడే. ఓకే, సో మీకు ఇప్పుడు 5 days కూడా మనకి ఏదో ఒక ఎక్స్పైరీ ఉంటుంది కదా. ఆప్షన్స్ ఎక్స్పైరీ, వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంటుంది, లేదా మంత్లీ ఎక్స్పైరీలు కూడా మనకి దగ్గరికి వచ్చేస్తున్నాయి లాస్ట్ వీక్ వచ్చేటప్పటికి. సో ఎవ్రీ వీక్లో 5 days ఎక్స్పైరీస్ ఉంటున్నాయి. ముఖ్యంగా 3 days అయితే హై వాలటాలిటీ ఉంటున్నాయి కదా. సో ఇప్పుడు మీరు నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, నిఫ్టీ చూస్తే, ఓకే మీరు చూస్తున్నారు కదా, సో కరెక్షన్ అని మనము అనుకుంటున్నాం యాక్చువల్గా, అవును కదా. ఈ ప్రొజెక్షన్ అనేది కరెక్షన్ కింద ఉంది, కనబడుతుంది కదా. బట్ ఇక్కడ వేరేస్ మీరు చూస్తున్నారా, ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు వాడు. ఆ ప్యాటర్న్ ఒక ఛానల్లో వెళ్తున్నాడు, కానీ న్యూస్ అనేది ఈ ఏదైతే ఛానల్స్ ఉన్నాయో, న్యూస్ ఛానల్స్ అనేవి ఉన్నాయో మొత్తం వాటెవర్ అన్ని ఛానల్స్ కూడా ప్రాపగెండా బేస్డ్ అయిపోయినాయి కంప్లీట్గా. ఓకేనా, సో రిజల్ట్కి ఆ స్టాక్కి సంబంధం లేదు. అలాగే రియల్ కంపెనీకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే ఒక రిలయన్స్ తీసుకుందాం, రిలయన్స్ స్టాక్కి, రిలయన్స్ కంపెనీకి సంబంధం లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. ఓకే, సో 95% ఆఫ్ ద స్టాక్స్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎస్పెషల్లీ అవి స్టాక్ ట్రేడింగ్కి, స్టాక్ ఇన్వెస్ట్మెంట్కి, స్టాక్ యొక్క బ్యాలెన్స్ షీట్కి, స్టాక్ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్కి, స్టాక్ యొక్క వాటెవర్ పాలసీస్కి, స్కీమ్స్కి కూడా సంబంధం లేకుండా అయిపోయింది. ఓకే, ఇది లాస్ట్ 2023 Jan నుంచి జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, క్లియర్ కట్గా జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఏమైపోయిందంటే స్టాక్ని కంప్లీట్గా ట్రేడింగ్లోకి తీసుకొచ్చేసాం మనం. ఓకే, సో నెంబర్ ఆఫ్ పీపుల్ పెరగడం వల్ల, నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్, ట్రేడర్స్, నెంబర్ ఆఫ్ అవేర్నెస్ అనేది పెరిగింది. మోస్ట్ ఆఫ్ దెమ్ ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నారు.
సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ హిండాల్కో తీసుకోండి. హిండాల్కో రిజల్ట్స్ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి యాక్చువల్గా, మీరు చూడండి కావాలంటే. బట్ ఎందుకు కొట్టేశారంటే దెర్ ఈజ్ నో రీజన్. అంటే కొన్ని స్టాక్స్కి ఏమో ఏం చెప్తున్నారంటే స్టాక్ సడన్గా ఇలా ఉంది, స్టాక్ ఇలా వెళ్ళింది అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్ళింది, ఇలా వెళ్తే రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకే, ఒక రిజల్ట్ వచ్చింది. ఈ స్టాక్లో కనుక రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ రీటైల్ ట్రేడర్స్ కానీ ఆ పర్టికులర్ టైంలో లేరు అనుకుందాం. సరే, ఫర్ ఎగ్జాంపుల్కి ఈ ఆపరేటర్ అనేవాడు ఈ స్టాక్ని రిజల్ట్ బాగుంటే బాగా తీసుకెళ్ళిపోతాడు. ఓకే, రిజల్ట్ బాగాలేదనుకోండి, ఓకే, వాడు ఉంచాలనుకుంటే సైడ్ వేస్లో ఉంచుతాడు. అదే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు కదా, ఆల్రెడీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది. సో అప్పుడు ఏం చెప్తారు ఇక్కడ, ఇది ప్రైస్ ఇన్ అంటాడు. ప్రైస్ ఇన్ అంటే ఆల్రెడీ స్టాక్లో ఆ రిజల్ట్ అనేదాన్ని కూడా తీసేసుకున్నాం కాబట్టి ప్రైస్ పెరిగింది అని చెప్పి సోది చెప్తాడు. ఓకే, ఎవరు రీటైల్ ఇన్వెస్టర్స్ ఉంటే. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఆపరేటర్కి ఇది కనుక ఎక్స్పాండ్ అయిందని అనిపిస్తే, రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఉన్నారనుకుందాం, వాడు కనికరం లేకుండా కిందకి తీసుకొచ్చేస్తాడు. ఈవెన్ దో రిజల్ట్ బాగున్నా కూడా, నేను చెప్పేది అది. ఓకే, రిజల్ట్ పాజిటివ్గా ఉంది, రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు, ట్రాప్, కంప్లీట్ ట్రాప్ అనమాట. ఓకే, అండ్ వన్స్ ఎప్పుడైతే రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ క్లీన్ స్వీప్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్టాక్ని పాజిటివ్ వేలోకి మళ్ళీ ఇలా కరెక్ట్ అయిన దాన్ని ఒక సైడ్ వేస్ ప్యాటర్న్లోకి తీసుకెళ్ళి ఇలాగా మళ్ళీ ఈ యాంగిల్లోకి తీసుకెళ్తారనమాట. ఓకే, సో ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ మార్కెట్లో యాక్చువల్గా మనీ లూజ్ అవ్వకుండా స్లోగా గెయిన్ చేయాలన్నా, లేదా మంచి హ్యూజ్ కరెక్షన్స్ ఇప్పుడు లాస్ట్ 3 days వచ్చినాయి, అలాంటప్పుడు ప్లెయిన్గా ఉండి ఒక్కసారి ఇన్వెస్ట్ చేసిన అప్పుడు ఒక్కసారే మీకు 25-30% కూడా, అంటే ఇయర్కి కావాల్సినంత ఇన్కమ్ ఒక్కసారే వచ్చేస్తుంది ఏకంగా. సో ఇయర్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిక్స్డ్ డిపాజిట్లో 7% వస్తుంది. ఓకే, ఇంకొక దాంట్లో ఎందుట్లో వేసుకున్నా కూడా 15% వస్తుంది, అవునా? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10 lakhs పెట్టేసావు. ఓకే, నీకు కరెక్ట్గా 2-3 weeksలో 3 lakhs వచ్చేసింది. ఎందుకంటే 10 lakhs నువ్వు కరెక్ట్గా టైం చూసి పెట్టావు. స్టాక్స్ అన్నీ పడినప్పుడు ఒక 5-7 స్టాక్స్లో పెట్టావు. సో దాదాపుగా 2 weeks నుంచి పోనీ రఫ్లీ ఒక 1 month అనుకుందాం. సో 1 monthలోనే 30% వస్తుంది, లేదా 25% వచ్చింది. సో దట్స్ ఎ ఇయర్లీ ఇన్కమ్ యాక్చువల్గా ఎవరి దృష్టిలో చూసినా సరే. బట్ అది మనం చూడకుండా, అది మనం గమనించకుండా ఎప్పుడైతే మనము ట్రాప్లోకి వెళ్తున్నామో, సో వీళ్ళు అంటే ఆపరేటర్లు అనేవాళ్ళు, లేకపోతే మోస్ట్లీ ఆపరేటర్సే యాక్చువల్గా చెప్పాలంటే, సో వీళ్ళు మనల్ని ఎలా కావాలంటే అలాగా ఆడుకుంటున్నారనమాట. ఓకే, సో బేసిక్గా దీని గురించి నేను సిరీస్ చేసి, ఓకే, ఎవరైతే 1 to 5 years లేదా 10 years అయినా 15 years అయినా కూడా మార్కెట్లో ఆ నిక్ అనేది ఉంటుందన్నమాట. అంటే ప్రాపర్గా బయింగ్ చేయడం, ప్రాపర్గా రైట్ టైంలో సెల్లింగ్ అనేది అది చాలా ఎక్స్పీరియన్స్తో వస్తుంది. ఓకే, ఈవెన్ దో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా రిస్క్ రివార్డ్ మేనేజ్ చేయలేక చాలామంది లూజ్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే కాన్సెప్ట్, అలాగే ప్యానిక్ సెల్లింగ్ జరిగినప్పుడు ఏం చేయాలనేది కూడా నేను ఖచ్చితంగా ఈ సిరీస్లో నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ నేను ఇప్పుడు ఇది ఎందుకు ఈ వీడియో చేశానంటే, మీరు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే నిన్న 1300, 1400 వాటెవర్, ఆల్మోస్ట్ 1300 కాదు సారీ, నిన్న ఆల్మోస్ట్ లైక్ 1000 points కదా. సో 1000 points పైనే పడింది. సో 1000 points పైనే పడింది. బట్ ఇవాళ చూసారు కదా యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి. ఓకే, సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఓకే, మార్కెట్లో ఏ రోజైతే సెల్లింగ్ ఉంటుందో, ఓకే, ఇనీషియల్ సెల్లింగ్ ఉంటుందో ఆ రోజు కనుక షార్ట్ సైడ్ ఉంటే ఫైన్, బట్ లాంగ్ సైడ్ అయితే ఉండకూడదు. ఓకే, అది దానికో కూడా ఒక 2-3 పద్ధతులు ఉన్నాయి. కానీ మనం హ్యూమన్స్ కాబట్టి మిస్టేక్స్ చేస్తానే పోతున్నాం కంటిన్యూస్గా. ఓకే, దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఓకే,
అండ్ ఇక్కడ 2 ఉన్నాయి యాక్చువల్గా. ఒకటి ఏంటంటే ఎక్కువ మంది రీటైల్ ఇన్వెస్టర్స్, అదే రీటైల్ ట్రేడర్స్ అనుకుందాం ప్రస్తుతానికి, ఎక్కువ మంది ఎటైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో ప్రైస్ని మ్యానిపులేట్ చేస్తాడు. సో ఈ స్టాప్ లాస్ లెగిసిపోయిన తర్వాత మనం అందరం కూడా మోస్ట్లీ ఎగ్జిట్లు అయిపోతాం. నాలాంటోడు ఇంకా వెయిట్ చేసి ఇక్కడ ఎగ్జిట్ అవుతాను. ఓకే, లేదు అనుకున్నాం, ఇక్కడ ఎగ్జిట్ అవుతాం. లేదు నా దగ్గర మనీ ఉంటే నేను ఏం చేస్తాను, ఇక్కడ యావరేజ్ చేస్తాను. సో వన్స్ ఎగ్జిట్ అందరూ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాడు, ప్రైస్ని 2-3 రకాలుగా తీసుకొచ్చి మళ్ళీ వెళ్తున్నాడు. సో ప్రైస్ డైరెక్షన్ ఎక్కడైనా మారిందా? మారలా. డైరెక్షన్ లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా సేమ్ ఈక్వల్గా ఉంది. అంటే ఆ ట్రెండ్ ఏం మారలా. మధ్యలో మ్యానిపులేషన్స్ అనేవి ఎక్కువైపోయినాయి. సో మ్యానిపులేషన్స్ కూడా ఏదో సరదాగా లేవు, హ్యూజ్ ఉంటున్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా లాస్ట్ 3 డేస్లో పిఎస్యూస్లో చూసాం 30% ఎక్కడైనా స్టాక్స్ కొడతారా అసలు? 30-35% జనరల్గా. ఇప్పుడు పెరగడానికి ఒక కథ చెప్పారు. ఓకే, ఏం కథ? బుక్స్ చూస్తే ఆర్డర్ బుక్ వాల్యూ చాలా బాగుంది, ప్రైస్ టు ఎర్నింగ్ చాలా బాగుంది, ఫ్యూచర్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి, అలాగే బోల్డ్ ఆర్డర్స్ వచ్చినాయి అని చెప్పి ఒక స్టోరీ తీసుకొచ్చారు. ఒక స్టాక్ని ఆల్మోస్ట్ లైక్ 5-10 టైమ్స్ తీసుకెళ్ళిపోయారు, కథ చెప్పుకుంటా తీసుకెళ్ళిపోయారు. సో కథ చెప్పిన తర్వాత మీరు గమనించండి, కింద నుంచి స్టాక్ పెరుగుతున్నప్పుడు ఎవడో ట్రావెల్ చేయడు, పెద్దోళ్ళు తప్ప. మళ్ళీ చెప్తున్నా, చాలా తక్కువ మంది ఉంటారనమాట రీటైల్ వాళ్ళు, మర్చిపోతారనమాట. వాళ్ళు ఇన్వెస్ట్ చేసి మర్చిపోయిన వాళ్ళకి అలా ఉంటుంది తప్ప వీక్లీ వన్స్, ఈవెన్ మంత్లీ వన్స్ చూసేవాడు కూడా అంత లాంగ్ టర్మ్ ఉంచడు. ఓకే, ఆబ్వియస్గా తీసేస్తాడు. బట్ ఒకసారి ఆ స్టాక్ పైకి వెళ్ళిన తర్వాత 30 రూపీస్ స్టాక్ 300 అయింది అనుకుందాం. 30 రూపీస్లో 10% అంటే ఎంత? ఆబ్వియస్గా 3 రూపీస్ కదా. 10% పెరిగితే 3 రూపీస్ పెరిగింది. సో సే ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ స్టాక్ 10% పెరిగింది, ఎంత? 5 రూపీస్ వచ్చింది. బట్ మనము జనరల్గా ఒక రీటైల్ ఇన్వెస్టర్ అనేవాడు 5,000 స్టాక్ కొంటాడు కదా, లేదా కొంతమంది 1000 కొంటారు, అలా ఉంటుంది. సో 5,000 ప్రాఫిట్ వచ్చింది, లేదా 25,000 వచ్చింది. బట్ సే 300 స్టాక్ పెరిగిన తర్వాత 3 డేస్లో 30% కొడితే ఎంత పడింది? 10% అంటే 30 రూపీస్ కదా. సో 100 రూపాయలు కొట్టేశారు, 200కి తీసుకొచ్చారు. సే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ స్టాక్ ఉంది, 1000 అనుకుందాం, 1000 క్వాంటిటీ ఉంది, 1 lakh వెళ్ళిపోయింది. 500 అనుకుందాం, 50,000 వెళ్ళిపోయింది. సే మరీ తక్కువగా వేసుకుందాం, 100 స్టాక్ ఉంది, 10,000 వెళ్ళిపోయింది. సో 3 డేస్లో, అది కూడా 3 డేస్లో. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, దీన్ని బట్టి పిఎస్యూస్ ఎలా చేశారు. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ డేస్లో లార్జ్ క్యాప్స్లో ఎలా కొడతారో చూద్దాం. ఓకే, అది కూడా నేను చూపిస్తా. అండ్ ఇప్పుడు చూడండి, పిఎస్యూస్ని కరెక్ట్గా ఇంకొక 1 వీక్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్స్లో పెడతారు మళ్ళీ తీసుకెళ్ళి. ఓకే, అంటే ప్రాబ్లీ ఇవాళ 13th కదా, 2 వీకెండ్స్. సో ఈ వీకెండ్ ఒక బ్యాలెన్స్ చేస్తారు, నెక్స్ట్ వీకెండ్కి తీసుకెళ్ళిపోతారు. అది ఎలా బయింగ్ వస్తుందో, ఏం కథ చెప్తారో చూద్దాం మనం. మార్కెట్లో ఒక స్టోరీ తీసుకొస్తారు కదా, కొత్త స్టోరీ. సో ఆ స్టోరీ చూద్దాం. అండ్ ఈ వీడియో జస్ట్ లైక్ నాలెడ్జ్ షేరింగ్ ఫ్రెండ్స్. అండ్ ఖచ్చితంగా రీటైల్ ఇన్వెస్టర్స్ పర్వాలేదు, రీటైల్ ఇన్వెస్టర్స్ ఓకే, బట్ రీటైల్ ట్రేడర్స్ మట్టికి చాలా చాలా జాగ్రత్తగా చేయాల్సిన టైం అన్నమాట ఇది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.